దోసకాయ పప్పు, దోసకాయ కందిపప్పు వేసి ఉడకబెట్టాం. కొంచెం ఉప్పు, కారం, పసుపు కూడా వేసాం. పప్పు మరీ మెత్తగా నలుపుకోకూడదు, ఇలా కొంచెం కచ్చా పచ్చిగా అప్పుడు టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ మరిగాక తలపింజలు వేసేద్దాం. ఎండుమిర్చి బాగా ఘాటు ఎండుమిర్చి 4 సరిపోతాయి. తాలింపు ఎంత ఉంటే అంత మంచి టేస్ట్ ఉంటుంది. చికెన్ తర్వాత పప్పునే చేద్దాం. తిరగమాత చక్కగా కలుపుకుందాం. 2 నుంచి 5 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో పప్పును మగ్గనియాలి.